Thank you, ma'am. Thank you so much. Now I invite Honorable Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, Sri Kandura Durgesh గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు అల్లూరి సీతారామరాజు పేరుతోటి వెలసినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారు, శ్రీ దినేష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారికి వారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన అందరి తరపున తెలియజేస్తూ రొంబ నండ్రి. ఏదైనా కలెక్టర్ గారు రొంబ నండ్రి. நீங்கள் ఆర్గనైజేషన్ నల్లా ఇరికే. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి, మీ అందరి ప్రేమాభిమానాల్ని విశేషంగా చూరగొన్నటువంటి నాయకురాలు, అంతేకాకుండా నిరంతరం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో గిరిజనాభివృద్ధితో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కూడా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సోదరి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారికి, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బాలాజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి, దొన్ను దొరగారికి, శ్రవణ్ కుమార్ గారికి, మరొక బాలాజీ గారికి, సాయి కుమార్ గారు ఎస్టీ కమిషన్ మెంబర్ సాయి కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా నా సహచర మిత్రుడు, చిరకాలంగా ఇద్దరం కలిసి ఒక పార్టీలోనే పనిచేస్తా ఉన్నాం, మంచి జానపద కళల పట్ల అభినివేశం ఉన్నటువంటి నాయకుడు, నాకు అత్యంత ప్రేమపాత్రుడు శ్రీ గంగులయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకి కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళామ తల్లులు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. సమయం 2:30 అవుతుంది. ఒక పక్కన భోజనం చేయాల్సిన సమయం, ఆకలి వేస్తున్నప్పటికీ కూడా కార్యక్రమాన్ని వీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కదలకుండా క్రమశిక్షణతో కూర్చున్నటువంటి మహిళామ తల్లులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఉత్సవం బాగా జరగాలంటే, ఒక పండుగ వాతావరణం రావాలంటే అందులో పాల్గొనేటువంటి ప్రజల యొక్క ఆనందం కనపడాలి. ఆ రకంగా మీలో ఆనందం కనపడింది. మీరు మాటతో చెప్పకపోయినా, ఇందాక మీ మంత్రి గారు మిమ్మల్ని చేతులు పైకెత్తండి అని చెప్పి అడిగినప్పుడు అందరూ కూడా చూశాను నేను. ఎవ్వరూ మినహాయింపు కాదు, ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తారు. అందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ అరకు ఉత్సవం చేసుకుంటున్నాం. అరకు అంటే ఇదొక సాధారణమైంది కాదు. వేదిక మీద తమిళనాడుకు చెందినటువంటి కలెక్టర్ గారు ఉన్నప్పటికీ కూడా ఒక మాట చెప్తాను. గతంలో అరకు వచ్చినప్పుడు ఆంధ్ర ఊటీ అనేవారు. ఊటీ తమిళనాడులో ఉంటుంది. ఇవాళ తమిళనాడు వెళ్ళేవాళ్ళు ఊటీని చూస్తే ఆంధ్ర అరకు అని, తమిళనాడు అరకు అనేటువంటి విధంగా ఇవాళ అరకుని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోయగాలు కానీ, పచ్చటి చేలు, లోయలు, చక్కటి గాలులు, అన్నిటికంటే మించి అద్భుతమైన వృక్ష సంపద, ఇవన్నీ కూడా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవి. ఒక మనిషి ఎన్నో రకాల బాధలతో ఉండి ఇక్కడికి వస్తే, ఒక్కరోజు ఇక్కడ ఉండగలిగితే, ఈ ప్రకృతిని చూడగలిగితే పూర్తిగా ఆనందంలోకి వెళతాడనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, విశాఖ ఉత్సవంలో అంతర్భాగం. ఆసియాలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా ఒక పక్కన
విశాఖపట్నంలో సముద్ర తీరం, మరో పక్కన అనకాపల్లిలో అద్భుతమైనటువంటి వంటల రుచులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, మరో పక్కన ఇక్కడ అరకులో అద్భుతమైనటువంటి ప్రకృతి. ఇవి మూడు కలిపి సీ టు స్కై అన్నారు. అంటే సముద్ర తీరం నుంచి కొండ శిఖరాల వరకు. అరకులో అంటే అద్భుతమైనటువంటి కొండ శిఖరాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉన్నటువంటి ఈ అరకులో ఈరోజు ఉత్సవాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కారవాన్ పాలసీ కానివ్వండి, హోమ్ స్టే పాలసీ కానీ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఆయన అధికారంలోకి రాగానే వెంటనే ఈ టూరిజం కూడా పారిశ్రామిక హోదానిచ్చి తద్వారా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలను చేయటం. నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రావాలని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని ఎంతో ఆలోచించారు. దురదృష్టవశాత్తు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చిరకాలంగా మిత్రుడైనటువంటి అజిత్ పవార్ గారు అకాల మరణం చెందటం, ప్లేన్ క్రాష్లో చనిపోవడంతో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆయన పాల్గొనాల్సి ఉండగా ఇక్కడికి రాలేకపోయారనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆయన చెప్పారు, నిన్న సాయంత్రమే ఆయన్ని కలిశాను నేను. కలిసినప్పుడు చెప్పారు, మీరు వెళ్ళండి, బాగా చేయండి, నేను మళ్ళీ వస్తాను, వచ్చి అక్కడ కార్యక్రమాలను చూస్తాను అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా 3 రోజుల పర్యటన కోసం మనందరి అభిమాన నాయకులు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటానికి రాజకీయ పార్టీని పెట్టి ఆ పార్టీని ప్రజల మధ్యకు తీసుకొచ్చి, రాజకీయ అధికారం అంటే ఏదో కొంతమంది నాయకులు అనుభవించేది కాదు, పేద ప్రజల కోసమే ఆ అధికారం ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఈ కార్యక్రమాలకి విచ్చేస్తున్నారు. వారు ఈరోజు ఉదయమే చెప్పారు, నేను విశాఖపట్నం వచ్చాను, రేపు ఖచ్చితంగా అరకు ఉత్సవంలో పాలు పంచుకుంటా అనేటువంటి మాట వారు చెప్పారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కడైతే మీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, అదేవిధంగా అభివృద్ధిలో వెనకబడిపోతుందనేటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ, అటవీ శాఖ ద్వారా కానీ, ఆర్డబ్ల్యూ శాఖ ద్వారా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైనటువంటి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మీ మధ్యకి తీసుకొస్తా ఉన్నారనేటువంటి మాటని మనం చేస్తున్నాను. దాంతోపాటు వారికి అరకు లోయ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ప్రత్యేకంగా చెప్పారు, ఆయన కార్యక్రమాల్లో ఇది లేకపోయినప్పటికీ కూడా కలెక్టర్ గారికి ఆయన యొక్క సందేశాన్ని పంపారు, రేపు ఎట్టి పరిస్థితుల్లో అరకు వ్యాలీ వస్తాను, ఇక్కడ కార్యక్రమాల్ని వీక్షిస్తాననేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. రేపు మీరందరూ కూడా వారికి స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ మీకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం చాలా కార్యక్రమాలని చేపట్టాల్సి ఉంది. ఈ మాట రాజకీయంగా చెప్పేది కాదు కానీ ఒక మాట అయితే చెప్పాలి. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో పర్యావరణం అనేటువంటిది కానీ, పర్యాటకం అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో నాశనమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ అందుకే మనం స్వదేశీ దర్శన్ 2O కింద, ప్రసాద్ స్కీమ్ కింద, సాస్కీ కింద, సిబిడిటి తదితర స్కీముల కింద దాదాపు 450 కోట్ల నిధులను తీసుకొచ్చి పర్యాటక అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు, సూర్యలంక బీచ్ అభివృద్ధి, నాగార్జున సాగర్, అహోబిలం, అరకు, అన్నవరం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీ పక్కనే ఉన్నటువంటి బొర్రా గుహలు, ఆ బొర్రా గుహలకి రమారమి 29 కోట్లు అంటే ఇంచుమించుగా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటి ద్వారా బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి, తద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులకి ఆనందాన్ని కల్పించడానికి,
ఆనందం మాత్రమే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పన చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాల్ని రూపొందిస్తున్నాం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో హోమ్ స్టేలు ఇక్కడ మీరు గమనించే ఉంటారు. మీ ప్రాంతాల్లో అందమైన కట్టడాలు ఉంటాయి, ముచ్చటగా మీరు కట్టుకున్నటువంటి చిన్న పూరిపాకలైనప్పటికీ కూడా చాలా అందంగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధునాతనంగా తీర్చిదిద్ది వాటితోటి హోమ్ స్టేలుగా తయారు చేయడానికి 1,23,00,000తోటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఇతరత్రా మనకు కావలసిన 5 కోట్ల రూపాయలతోటి అరకు పైనరీ, చింతపల్లి కాఫీ, ముంచంగిపట్టు, మారేడుమిల్లి, గాంధీనగర్ రిజర్వాయర్ వంటి ప్రాంతాల్లో రోడ్లు ఆధారిత గ్రామీణ పర్యాటకం కోసం కారవాన్ మరియు కారవాన్ పార్కుల ఏర్పాటు. కారవాన్ అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, దానికి మీరు ప్రయాణం చేయటానికి ఒక బస్సు, అంటే ఆ బస్సు ఎలా ఉంటుందంటే మన ఇల్లులాగా ఉంటుంది. మీ ఇంటికంటే కూడా ఉండేటువంటి ఇతరత్ర సౌకర్యాలు కూడా అందులో కల్పిస్తాం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆ బస్సులో అన్ని సౌకర్యాలతోటి ప్రయాణించటం, ఎక్కడ మీకు నచ్చిన ప్రదేశం ఉంటే అక్కడ ఆ బస్సును ఆపుకుని అందులోంచి మీ కుటుంబం మొత్తం కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శించి వాటిని ఆనందించి తిరిగి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టవచ్చు. ఇలాగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం కోసం ఇవాళ ఈ పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన కోసం కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందనేటువంటి మాటని నేను మనవి చేస్తూ, సమయం లేదు, కాలాతీతమైంది, 1-2 మాటలు మాత్రం చెప్తాను. మొట్టమొదటిది ఇందాక చెప్పారు సంధ్యారాణి గారు, ఎవరైతే ప్రతిపక్షం అన్నారో అంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, కానీ వారు మాట్లాడుతున్నది ఈ ఉత్సవాలు అవసరమా అని చెప్పి. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, మనం విశాఖపట్నంలో ఉత్సవాలు చేసుకున్నప్పటికీ, ఇక్కడ అరకు వ్యాలీలో ఉత్సవాలు చేసుకుంటున్నప్పటికీ, విజయవాడలో మొన్న చేసినటువంటి ఆవకాయ అమరావతి, అక్కడ గండికోటలో చేసుకున్న ఉత్సవాలు ఇవన్నీ చూస్తే పెద్ద ఎత్తున మీలాగే జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు జనం అంటే ప్రజల్లో సంతృప్తి ఉంది, ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక ఆనందం ఉంది. మనం పెంచినటువంటి 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు ఇవ్వటం కానివ్వండి, తల్లికి వందనం ద్వారా మీకు పిల్లల చదువుకి అవకాశాలు కల్పించడం కానివ్వండి, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆనందాన్ని కల్పించడం కానివ్వండి, లేదా మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, మీ మహిళలందరికీ కూడా ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మీరెక్కడికైనా చిన్న వ్యాపారం కోసం కానీ వ్యాపార అభివృద్ధి కోసం కానీ మీ బంధువులింటికి కానీ వెళ్ళాలంటే పూర్తిగా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించడం వల్ల కానీ ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి వచ్చింది. వారందరూ నమ్ముతున్నారు ఈ ప్రభుత్వం మన కోసం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి ఒక ఆనందం వారిలో ఉండబట్టే ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మీ సమయంలో, మీ పరిపాలనా కాలంలో ప్రజల మొహాల్లో చిరునవ్వు లేదు, ఎవరికి పండుగ లేదు, ఎవరికి పబ్బం లేదు, ఎవరికి ఉత్సవం లేదు. నిరాసక్తంగా ప్రజలందరూ మారిపోయిన సందర్భంలో ఉత్సవాలు చేసేటువంటి అవకాశమే మీకు దొరకలేదు, మీరు చేయలేదు. ఇవాళ అలా కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ఉత్సవాలు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా డెవలప్ చేస్తున్నటువంటి ఒక విధానం ఈ ప్రభుత్వం దగ్గర ఉందనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ, ఇక సమయం తీసుకో, మీరందరూ కూడా భోజనాలకు వెళ్ళాలి. అందుకే మీ అందరికీ ఒకే ఒక్క మాట చివరిగా చెప్తూ, ఇలాంటి పండుగ వాతావరణంలో మనందరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా ఇవాళ మీరు చూపించినటువంటి నృత్య ప్రదర్శనలు ఉన్నాయి, అద్భుతం అవి. అలాంటి కళారూపాలు మనకి అంతరించిపోతున్నటువంటి ఒక దుర్మార్గపు విధానాన్ని 5 సంవత్సరాలు మనం చూసాం. ఇవాళ అవి చూస్తుంటే ఆ జానపద నృత్యాలు కానివ్వండి, ఆ గరగలు కానివ్వండి, ఆదివాసీ నృత్యాలు కానివ్వండి, అదేవిధంగా పులి వేషాలు కానివ్వండి, అవన్నీ చూస్తుంటే కనులారా ఆనందం కలిగించేటువంటి అంశాలు అవి. అలాంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి మీరు మాకు ప్రత్యేకమైనటువంటి నాగరికతను నేర్పారు, మాకు సంస్కృతిని నేర్పారు, మాకు కళలంటే ఏంటో తెలియజేశారనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై అరకు. Thank you, sir, for the valuable message. With this, we conclude the opening ceremony of Arku Fest 2026.